పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే మత్స్యకారుల కుటుంబాన్ని ఆయన వెళ్ళి వాళ్ళందరినీ కలిసి పరామర్శించి వాళ్ళకి ఆయన అండగా ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన కలిసి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఒక వీడియోని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది. ఆ వీడియో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలకి, చనిపోయినటువంటి ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాడని, అలాగే బతికున్నటువంటి చిన్నికి కూడా కలిపి మొత్తానికి 7గురు కలిపి 49 లక్షల రూపాయలు ఆయన ఆర్థిక సహాయం అందించాడు అనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది మాత్రమే పోస్టులు పెట్టారు. అంటే పేటీఎం కూలోళ్ళు కొద్దిగా అత్యుత్సాహంతో పెట్టారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ఎక్కడా కూడా ఆయన ప్రకటించలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తే మంచి విషయం, హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే గతంలో కడపలో వర్షాలు వచ్చి అతలాకుతలమైనప్పుడు అప్పట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని అప్పట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కొక్కరికి ఇంత ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి కూడా వచ్చారు. కాబట్టి రావటాన్ని మనం హర్షించదగినటువంటి విషయం, మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో అకాల వర్షాలతో రైతులు దెబ్బతింటే వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక సహాయం 10,000 20,000 సరిగ్గా గుర్తులేదు, కానీ ఆర్థిక సహాయం చేస్తున్నాం అని ఆయన అక్కడే ప్రకటించారు. మేము ఒక వారం 10 రోజుల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అంటే ఆయన డబ్బులు ఇస్తున్నట్టు ఆయన అక్కడ ప్రకటించేశారు. అంటే ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ ఏదైనా సరే ఒకవేళ ఇస్తే అక్కడ ప్రకటిస్తారు. తర్వాత ఆ రైతులకు ఇస్తామన్నటువంటి ఆర్థిక సహాయాన్ని వాళ్ళు అందిస్తారు. అప్పట్లో కొద్ది మొత్తాన్ని ఇచ్చారు. మేము దాని మీద కూడా మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, మీ తాతగారిని దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటూ రాజకీయంగా ఎదుగుదలకు కావాల్సినటువంటి ప్లాట్ఫారం ఇచ్చింది కడప జిల్లా. అలాంటి కడప జిల్లాలో రైతులకు కష్టాలు వస్తాయి, అంత తక్కువలో సహాయం చేయటం ఏంటి అని గతంలో మేము కూడా ప్రశ్నించాం. సరే, ఏది ఏమైతే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిజంగా 49 లక్షల రూపాయలు మత్స్యకార కుటుంబాలకు ఆయన సహాయం చేస్తారన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రకటించేవాడే, అక్కడ అనౌన్స్మెంట్ చేసేవాడే. ఆయన ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేసి సరే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చెక్కులు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడే. కానీ అక్కడ మీరు ఎపిసోడ్ మొత్తం చూస్తే ఆయన ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు చనిపోయినటువంటి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మీరు ఇచ్చారు, కానీ ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ₹1,00,00,000 మీరు ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 3 ఏళ్ళు దేవుడు దయచేసి మీరందరూ కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర వచ్చి రాగానే ఎవరైతే ఈ ప్రభుత్వం ఇస్తే ఇస్తుంది, ఇవ్వకపోతే మేము వచ్చి రాగానే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ముగింపు సభలో అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల్ని ఎత్తున చేయబెట్టేసి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఇది అక్కడ మొత్తం మీరు కావాలంటే వీడియో మొత్తం చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్. ఎక్కడ ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నట్టు కానీ, ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా ప్రకటించాల. అయితే కొంతమంది మత్స్యకార కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు, అంటే ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళని కొంతమంది అరేంజ్ చేసుకున్నాడు. ఎందుకంటే అందులో ఒకడు రాంగ్లోనే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అని కాలు పట్టుకొని ఆయన ఓవర్ యాక్షన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సెటప్ చేయించుకున్నాడు. పొలిటికల్గా తనకి మైలేజ్ కోసం సెటప్ చేసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకునేంత స్థాయిలో మత్స్యకార కుటుంబాలకు ఆయన ఏం చేయలేదు. వాస్తవ విషయం, 2022, 23 దిగిపోయి 24 దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 135 అంటే ₹1,35,00,000 రూపాయలు ఇట్లా అంటే ప్రమాదశాస్త్రం చనిపోయినటువంటి మత్స్యకార కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా ఆయన ఇవ్వకుండా ఎగేసిపోతే ఈ ప్రభుత్వం దాన్ని ఫండ్స్ ఇస్తున్నట్టు జీవో రిలీజ్ చేసింది. అంతేకాకుండా గత ప్రభుత్వాలలో ఆయన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఎన్ని సొల్లు మాటలు, ఎందుకంటే మనకెవరికి తెలియదు కదా, గడిచిపోయింది కదా అని చెప్పి అనుకుంటాం. కానీ ఆయన వాస్తవానికి ఆ రోజు ప్రభుత్వం చాలా రోజులతో సహాయం చేసింది. కానీ నిన్న ప్రభుత్వం ఇమ్మీడియట్లీ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెక్కులు వాళ్ళకి అందించింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు, దాన్ని నేను తప్పు పట్టిలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కోసం తమ కార్యకర్తల చేత కూలిచ్చి ఇంకా ఓవర్ యాక్షన్ చేపిస్తుంటాడు. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, నిజంగా మీరు మత్స్యకార కుటుంబాలకు సహాయం చేస్తే నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బులు వెనకేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చాలా డబ్బులు ఉన్నాయి. బట్ ఇస్తే తప్పేం లేదు, ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కానీ ఇవ్వకుండా ఇచ్చినట్టు ఈ కొంతమంది పేటీఎం కూలీల చేత తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నెత్తి మీద చేయబెట్టిపోయావు, బాగా ఎప్పుడు వాడతావు కదా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాకనే ఇస్తాను, తోసేస్తాను, పెట్టేస్తాను, పైకి లేపుతాను. నీ ప్రభుత్వం గత 5 ఏళ్ళు దిక్కుమాలి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే నువ్వు 150 మందికి క్లైమ్స్కి సెటిల్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఏనంట మొదటి దానికి మొగుడు లేదు కానీ కడదానికి కళ్యాణం చేస్తానన్నాడంట. నువ్వు అధికారంలో ఉన్ననాడు బగలు తీయలేదు కానీ రేపు అధికారం వస్తే చేస్తాడంట. అట్టుంది ఆయన పరిస్థితి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆయన నెత్తి మీద చెయ్యేసాడు తప్ప నుంచి ఎవ్వరికి ఎక్కడా కూడా ₹1 సహాయం చేయాల. ఈ పేటీఎం కూలోళ్ళు కొత్తగా ఈ మధ్య ఒక నూతనంగా ఒక పొలిటికల్ డ్రామాని మైలేజ్ కోసం తీసుకొస్తున్నారు. నేనేమంటున్నానంటే, నిజంగా ఇస్తే ఆ ఇచ్చినటువంటి చెక్కుల తాలూకా డీటెయిల్స్ ఇస్తే మేము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం జగన్మోహన్ రెడ్డిని. ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించినందుకు ఆ సింహాచలం అప్పన్న స్వామికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆయన నిన్న జడాస్ రావని చెప్పాడు. ఏంటి, ఒకవేళ వైసీపీలో చేతుకున్నటువంటి ఎంగిలి మెతుకులు కూడా ఇసిరి అవతలేరు, ఒకవేళ మెతుకు కింద పడిద్దంటే ఆ మెతుకు కూడా తీసుకొని ఉంటారు తప్ప నుంచి వాళ్ళైతే ఎంగిలి మెతుకు కూడా రాల్చారని. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశాఖపట్నానికి వస్తున్నాడు అనగానే ఈ అరేంజ్మెంట్లకే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అయినాయి. ఎందుకంటే ₹500 ఇవ్వటం, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటం, తర్వాత మందు ప్యాకెట్లు. ఊరికి ఎవరు వస్తారు, ఏముంది ఆయన చూడటానికి, మొక అరవిందాన్ని చూడటానికి వస్తారా? గతంలో నేను ఎరగదీసి పనిచేసి ఆయన ప్రతిపక్షం ఒక 60-70 సీట్లు వచ్చాయా? ప్రజలే నువ్వు పనికిరావని 11 సీట్లకి ఇచ్చారు. ముఖ్యంగా రాజధాని చేస్తానన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలోని ప్రజలే చీకొట్టారు. కాబట్టి ఈయన ఈ జనాన్ని సమీకరించుకోవాలి, నాకు ఇంత జనం ఉంది, ఇంత క్రౌడ్ ఉందన్నా అంటే దాదాపు పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు. ఒక 2.5 కోట్లు 3 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. అది పెద్ద విషయం ఏం కాదు ఆ పార్టీకి. తలా కొద్దిగా చందాలు వేసుకొని నాయకులు వాటాలు వేసుకొని బలవంతంగా జనాన్ని తరలించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు సహాయం చేయకపోయినా పాపం ఈ పేటీఎం కూలీలు రెయ్యింబవులు కష్టపడి మీరు ఇచ్చే ₹5 కోసం వీళ్ళు చేసే చాకిరి, వీళ్ళు పెట్టేటువంటి గాండు చాకిరిని చూసి నేను గుర్తించి కనీసం వాళ్ళని రికగ్నైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా ఇంకొక మాట చెప్తాను. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ₹1 సాయం ఇస్తానన్నాడు, ఆ చెక్కే రాలే ఇంతవరకు. అట్లాగే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ₹1 ఇస్తానన్నాడు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి చెక్కు కాలువల ద్వారా పంపిస్తే ప్రకాశం బ్యారేజ్లో గుండా కొట్టుకొని పోయే సముద్రంలో పోయింది. కాబట్టి ఆయన ఆ రోజే దిక్కు లేదు, అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న రోజే దిక్కు లేదు, ఇవాళ స్పెషల్గా ఈయన పోయి వాళ్ళకి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఒకవేళ ఇస్తే మనస్ఫూర్తిగా అభినందిద్దాం. దానికి సంబంధించినటువంటి వీడియో పెట్టేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తానన్నటువంటి వీడియోని ఆఫ్లైన్లో మీరు అంటారు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేత్తో తెలియదు కొంతమంది మహానుభావులు అంటారు. అట్లా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కుడి చేత్తో కొట్టేసిన డబ్బులు ఎడం చేతికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఇది సామెత జగన్మోహన్ రెడ్డికి వాడాల్సిందే. కాబట్టి ఆయన పిల్లికి బిచ్చం పెట్టడు. ఆయన వచ్చి ప్రతి చోట మాట్లాడే యాజ్ యూజువల్ డైలాగ్, దేవుడు దయచేసి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చి రాగానే మీ అందరికీ రెడీ చేసి డబ్బులు ఇస్తానంటాడు. వచ్చిన తర్వాత ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అంత సీన్ లేదు. ఇవన్నీ ఉట్టి మాటలు, ఊరికి అధికారంలో రావటం కోసం వేస్తున్నటువంటి తాయిలాడు. ఇవాళ నీ దగ్గర డబ్బులు మూలిగిపోతున్నాయి, లిక్కర్ మీద ఉన్నాయి, అవినీతి సొమ్ము మీద సంపాదించావు. ఏం వాళ్ళకి దాన ధర్మం చేయొచ్చుగా, కొంత అయినా ఇవ్వచ్చుగా. అస్సలు ఆ పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు. అలాంటిదంటే 49 లక్షలు ఇచ్చాడంట. ఈ పేటీఎం కూలోళ్ళు ₹5 ఇచ్చినందుకు ఈ నా కొడుకులు సోషల్ మీడియాలో ఈ రకంగా పోస్టులు పెట్టి ఎలివేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆయన మత్స్యకారుని ఎత్తున చేయి పెట్టాడు తప్ప నుంచి ₹1 కూడా డబ్బులు ఇవ్వలేదు అనేది వాస్తవ విషయం. పైపెచ్చు ఆయన ఆడికి వచ్చి పాపం కాస్తో కూస్తో వాళ్ళు డబ్బులు పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వైసీపీ కార్యకర్తలు వచ్చారని భోజనాలు పెట్టుంటారు. అవి కూడా వాళ్ళకి బొక్కే.